తులారాశి వారికి జాన్యువరి నెల 2026వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి తృతీయ చతుర్థ స్థానాలలో 4 గ్రహాలు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తున్న అవే 4 గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు ఏంటవి? శుక్రుడు, రవి, కుజ, బుధ. ఈ 4 గ్రహాలు తృతీయంలో ఉండి సంక్రమణం రోజున సంక్రమణం అయినప్పుడు వాటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత అవి మకరంలోకి సంక్రమణం చెందుతున్నాయి. దీన్ని ఇప్పుడు ఈ రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఇక్కడ అంటే తృతీయ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తున్నాయి, చతుర్థ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తాయి అనేది కూడా మనం సశాస్త్రీయంగానే చెప్పుకుందాము. ఇక్కడ ప్రథమంగా శుక్రుడు గురించి చెప్పుకుందాము. శుక్రుడు తృతీయ స్థానంలో 12వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలో ఉంటారు. ఇక్కడ శుక్రుని యొక్క పరిస్థితి తృతీయ స్థానంలోనూ గోచార రీత్యా తృతీయ స్థానంలోనూ ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో వారు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, బయట వారు కావచ్చు, కొన్ని సందర్భాలలో మనకి ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మనకి సహాయపడుతూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది అంటే ఒక రకమైనటువంటి ధైర్యంతో ముందు జీవితంలో లేకపోతే ఉన్న వృత్తిలో మరొక ముందుకు ఒక అడుగు వేయడానికి ధైర్యం సరిపోతుంది. ఈ విధంగా తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మనకు ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మనకి తల్లిగారి యొక్క ఆశీస్సులు బాగా లభించటము, ఆవిడ లేకపోతే ఆరోగ్యం బాగుండటము, అలాగే విద్య, గృహము, వాహనము, భూములు ఇత్యాది విషయాల్లో మన స్వభావం ఇట్లాంటి విషయాల్లో చాలా సహకరిస్తాడు శుక్రభగవానుడు. కాబట్టి ఇక్కడ వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వాహనాలు అమ్ముకుని కొత్తవి కావచ్చు, పాతవి కావచ్చు, రిపేర్ చేసి అమ్ముకునేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా చక్కటి శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. అంటే మొత్తం మీద శుక్రభగవానుడు తృతీయంలోనూ చతుర్థంలోనూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. పూర్తి మనకు అనుకూలరే ఈ తులారాశి వారికి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 14 రోజులు అద్భుతంగా ఈయన కూడా అందరి యొక్క సహాయ సహకారం ఇంట బయట తెలిసిన వారు తెలియని వారు మనస వాచ కర్మణ ఏ రకమైన సహాయం కావాలన్నా కొంతమంది తెలియని వాళ్ళు కూడా మన అవసరానికి అడ్డుపడుతూ ఉంటారు 14వ తారీఖు వరకు. తదుపరి ఆయన చతుర్థంలో ప్రవేశించి అక్కడి నుంచి నెలాఖరు వరకు ఉంటారు. అక్కడ మాత్రం చతుర్థ స్థానంలో రవి అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలరు. ఇందాక మనం చెప్పుకున్నామే శుక్రుడు గురించి 4వ స్థానంలో ఎంత ఉపయోగకరం అని చెప్పుకున్నామో అదే విషయాల్లో ఈయన తల్లిగారి విషయంలో, విద్య విషయంలో, భూమి విషయంలో అన్ని కూడా మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆ వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, వాహనాల వ్యాపారం చేసేవారు. ఇక కుజుడిని తీసుకుంటే ఈ కుజుడు కూడా జాన్యువరి 15వ తారీఖు వరకు ఇక్కడ తృతీయ స్థానమైనటువంటి ధనస్సులో సంచారం చేస్తున్నారు. తృతీయంలో కుజుడు కూడా రవి ఎంత బాగా మనకు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నారో అందరి సహాయ సహకారాలు మనస వాచ కర్మ ఏ సహాయం కావాలన్నా ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారో అవసరాలకి. ఈ విధంగా పడుతున్నారో అదేవిధంగా కుజుడి వల్ల కూడా అవే ఫలితాలు మనకి వస్తూ ఉన్నాయి. తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది మకరంలో ప్రవేశించి 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటున్నారు. అక్కడ చతుర్థ స్థానంలో ఉండటం ద్వారా వీరు కుజుడు భూమి కారకుడు కూడా కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి 15వ తారీఖు నుంచి నెలాఖరి వరకు అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. రవి ఇవ్వట్లేదు, ఇక్కడ కుజుడు కూడా ఇవ్వట్లేదు, శుక్రుడు మాత్రం ఇస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఈయన 17వ తారీఖు వరకు ఉంటారు. ఈ బుధుడు మాత్రం 15వ తారీఖు వరకు తృతీయ సంచారంలో అనుకూలమైన ఫలితాలు ఉండవు. అందరూ సహకరిస్తున్నారు మనకు తృతీయ స్థానంలో ఉండగా శుక్రుడు, రవి, కుజుడు అనుకూలిస్తున్నారు. కానీ బుధుడు మాత్రం దానికి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అదే విషయాల్లో ఏంటి మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినట్టయితే ఈయన ఒక ప్రోత్సాహం ఇంట్లో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఆత్మలు కావచ్చు, ఎవరు డబ్బులు కావచ్చు, మనసు మాట సహాయం కావచ్చు, ఏ విషయంలోనూ కూడా మనకి వాళ్ళు సహకరించలేకుండా ఉన్నారు బుధుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో. అట్లాగే 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం చాలా బాగున్నది. ఇక్కడ తల్లిగారి విషయంలోను, విద్య విషయాలు, భూమి, గృహాలు, వాహనాలు, స్వభావం ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా బుధుడు 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 18, 19, 20 3 అదొక 14 రోజుల పాటు మీకు అనుకూలమైన
ఫలితాలను బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే పాక్షికంగా ఇవ్వబోతున్నాడు. రవి పాక్షికంగా ఇస్తున్నాడు, కుజుడు పాక్షికంగా ఇస్తున్నాడు, బుధుడు పాక్షికంగా ఇస్తున్నాడు, శుక్రుడు మాత్రం పూర్తిగా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల పిల్లల యొక్క చదువులో డిస్టర్బెన్సెస్, ఆరోగ్యంలో ఉన్న అవరోధాలు, దెబ్బలు తగిలించుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి పిల్లల మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాడు రాహు. అలాగే రాహు ప్రతికూలమైన ప్రదేశంలో ఉన్నప్పుడు దోమలు, తేళ్ళు, జెర్రులు, పాములు, బొద్దింకలు, బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది రాహు వల్ల. అలాగే రాహు బాగలేని పరిస్థితిలో ఇటువంటి ప్రయత్నాలతో పాటుగా పెద్దవారైనట్టయితే వారికి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ వచ్చి వాడెంత, వీడెంత, నేనే గొప్ప ఇట్లాంటి అభిప్రాయాలన్నీ ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ రాహు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అక్క శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఆయన ఇస్తున్నారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే రుణం, ఎవరికైనా మనం అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాం. మనమే అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నామా, అప్పు కూడా దొరుకుతుంది. ఆ దొరికిన అప్పు సద్వినియోగం అవుతుంది. తద్వారా మనకి మొత్తం మీద మనకి మంచి, ఎప్పుడో వచ్చే నెలలో ఇస్తానన్నప్పు ఈ నెలలోనే ఇచ్చేయటం వల్ల చాలా మంచివాడు అంటారు కొంతమంది. మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇట్లా మనకి ఎందుకనో మరి అప్పటి వరకు మనతో కొంచెం శత్రుత్వంగా ఉండేవాళ్ళు కూడా అకారణంగానే మళ్ళీ మిత్రులుగా మారేటటువంటి రియలైజ్ అయ్యి నిజం ఏంటనేది తెలుసుకుని మనతో మిత్రత్వానికి వాళ్ళు కృషి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా 6వ స్థానంలో శని భగవానుడు పూర్తి సహాయ సహకారాల్ని అందిస్తూ ఉన్నారు. ఇకపోతే తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు, నెల రోజులు కూడా ఆయన భాగ్యస్థానంలో గురువు అంటే చాలా అదృష్టం. పెళ్లి కానిటువంటి వారికి ఎవరికైనా ఉన్నట్టయితే గోచార రీత్యా అది వివాహ సమయంగా కూడా మనకి జ్యోతిష శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. ఆ విధంగా ఒకవేళ పెళ్ళి అయిపోయిన వాళ్ళ మధ్యన భార్యాభర్తల మధ్యన ఒక అన్యోన్య దాంపత్యం, అన్యోన్యత ఏర్పడుతుంది. అలాగే గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల భక్తి పెరుగుతుంది, గుళ్ళకి గోపురాలకు తిరగటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా మనకి ఈ పిల్లల మీద కూడా చూపించే అవకాశం కూడా ఉన్నదండి గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం. కేతుగ్రహ సంచారం అనేది 11వ స్థానంలో ఉండడం చాలా మంచిది. వద్దు డబ్బు చాలరా నాయన అనుకుంటున్నా కూడా ఇంక చాలు అనుకున్నా కూడా ఇంకా వచ్చి పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఏ పని చేసినా అందులో నైపుణ్యం ఉంటుంది. అలాగే మనం చేసే పని మన కుటుంబ సభ్యులు, అన్నగారులు, తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా సమర్థిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు ఏకాదశి స్థానం వల్ల కలుగుతుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 7 రాశుల్లో తులారాశికి బాగున్నంతగా మరి ఏ రాశికి గోచారరీత్యా బాగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకని అన్నట్టయితే శుక్రుడు పూర్తిగా సహకరిస్తూ ఉన్నాడు. అలాగే శని భగవానుడు పూర్తిగా సహకరిస్తూ ఉన్నాడు. ఏమండి, ఇక శని భగవానుడు పూర్తిగా 6వ స్థానంలో ఉండి సహకరిస్తున్నారు. 9వ స్థానంలో గురువు సహకరిస్తున్నారు. 11వ స్థానంలో కేతు సహకరిస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా 4 గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి నెల రోజులు కూడా. ఇక రవి కుజులను మనం తీసుకున్నట్టయితే పాక్షికంగా మనకు అనుకూలంగానే ఉన్నాయి. అలాగే బుధుని తీసుకున్నట్టయితే కూడా మనకి 3, 4 కదా ఆయన కూడా పాక్షికంగా అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి ఎక్కువ గ్రహాలు పూర్తిగాను 3 గ్రహాలు పాక్షికంగాను మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నందున ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 7 రాశుల్లో మేషాది పర్యంతం ఇక్కడ వరకు తులారాశి 7 రాశుల్లో దీనికి చాలా అనుకూలమైనటువంటి 8 గ్రహాల గురించి చెప్పుకున్నట్టయితే ఇందులో 7 గ్రహాలు పూర్తిగా మనకు అనుకూలంగాను ఉంటాయి. ఒక్క రాహు మాత్రం పూర్తిగాను సహకరించట్లేదు, పాక్షికంగానే సహకరించాలి. మిగతా గ్రహాలన్నీ కూడా ఎంతో కొంత మనం సహకరిస్తూనే ఉన్నాయి. అంచేత తులారాశి వారు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా కొంచెం ధైర్యంగా చేయవచ్చు. అయినప్పటికీ కూడా మనం నవగ్రహాలను వదలకూడదు. అంతే. అది మనకు మంచి చేసినప్పుడు వదిలేస్తాము, ఏదో చెడ్డ జరిగినప్పుడే పూజ చేస్తామంటే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ప్రతి క్షణం మనం నడిపించేటటువంటి నవగ్రహాలే. దేవుడు ఏ రాత అయితే ఇక్కడ మీకు రాశాడో ఆ రాతని అమలు చేసేటటువంటి గ్రహాలు ఈ నవగ్రహాలే. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణా జనార్దన అని శాస్త్రం. కాబట్టి నవగ్రహ రూపాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తే మనకి ఈ కర్మలు చేసినటువంటి ఫలాన్ని మనకి అందిస్తున్నాడు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు 1-2 నిమిషాలు కేటాయించండి, అన్ని శుభాలు జరుగుతాయి. శుభం.